కాంగ్రెస్ పార్టీ గత 5 ఏళ్ల పరిపాలనలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న పరిస్థితి ఉంది. అనేక అవకతవకలు జరిగాయని, ప్రతి శాఖలోనూ అవినీతి జరిగిందనేది కూటమి నేతల ఆరోపణ. సో తాజాగా కనుక చూస్తే ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఎండి మధుసూదన్ రెడ్డి మీద సస్పెన్షన్ వేటు పడింది. సో ఆయన ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ఉన్నప్పుడు 800 కోట్ల రూపాయలకు పైగా దోపిడీ చేశారనేటువంటి అవకతవకలు జరిగాయి ఈ ఫైబర్ నెట్లు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా రికార్డులను ట్యాంపరింగ్ చేశారనేటువంటి ఆరోపణలు, సో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారనేటువంటి ఆరోపణలతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులను ఉద్యోగుల నియామకం చేశారనేటువంటి ఆరోపణలు, అంటే అనేక రకాలైనటువంటి ఆరోపణలు మధుసూదన్ రెడ్డి ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయన మీద ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. సో దీంతో పాటు ఇంకా అనేక కుంభకోణాలు జరిగాయనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి మాజీ మంత్రి రోజా మీద కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇలా ఒకటిగా చెప్పుకుంటూ పోతా ఉంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక శాఖల మీద అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి ఉంది. అయితే విచారణ ఏ మేరకు జరుగుతుంది, విచారణ జరిగిన తర్వాత మాత్రమే పూర్తి స్థాయి అవినీతి జరిగింది అని నిర్ధారణకు రావడానికైతే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. సో మొత్తాన్ని కనుక చూస్తే భారీ కుంభకోణం ఫైబర్ నెట్లో అనే అంశాన్ని చర్చిద్దాం. ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం చిన్నపరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతోటి జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా తమ్మిరెడ్డి శివశంకర్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనతోటి జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కృష్ణాంజలి గారు, రాజకీయ విశ్లేషకులు మనతోటి జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, మరికొద్దిసేపట్లో వారు కూడా మనతోటి జుమ్కలో జాయిన్ అవుతారు. ఇటు ముందుగా తమ్మిరెడ్డి శివశంకర్ గారితో మాట్లాడదాం. జనసేన పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, చర్చలో పాల్గొంటున్న కృష్ణాంజలి గారికి, అలాగే వైసీపీ ప్రతినిధికి పెద్దిరెడ్డి రవికిరణ్ గారికి, అందరికీ మీ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి ఒక్కొక్క శాఖ మీద కూటమి ప్రభుత్వం పంజా విసురుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఈ తాజాగా చూస్తే మధుసూదన్ రెడ్డి గారి మీద సస్పెన్షన్ వేటు పడింది. సో ఈయన హయాంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. సో ఏంటి సార్ ఆరోపణల మీద విచారణ జరిగిన తర్వాత కదా పూర్తిగా నిర్ధారణ జరిగేది? అంటే ఫైబర్ నెట్ లో మధుసూదన్ రెడ్డి పాత్ర మొదటి నుంచి కూడా వివాదాస్పదమే బ్రహ్మనాయుడు గారు. ఎందుకంటే ఫైబర్ నెట్ ఏపీఎస్ఎఫ్ఎల్ ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాకుండా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లాగా రన్ చేశాడు ఆయన. ఒక ప్రభుత్వ అధికారి అయి ఉండి అక్కడ స్టాఫ్ ఎవరిని రిక్రూట్ చేశాడు అని అంటే అందరూ కూడా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఒక నియమ నిబంధనలు కానీ ఏమీ లేకుండా ఒక స్టాఫ్ ని రిక్రూట్ చేయడంతో కుట్రకి అంకురార్పణ జరిగింది. అట్లానే ఇప్పుడు సస్పెన్షన్ మీరు ఇందాక ఏమన్నారంటే విచారణ జరిగితేనే తెలుస్తుంది కదా అన్నది కాదండి. ఎలాగంటే ఫైబర్ నెట్ ఆఫీస్ ని గవర్నమెంట్ అధికారంలోకి రాగానే సీల్ చేసింది. ఇది మనం గమనించాలి. 69 రోజులు పోలీస్ కాపలాతో సీజ్ చేసింది ఆఫీస్. తరువాత తెరచి దాన్ని డాక్యుమెంట్స్, అందులో జరిగినటువంటి ప్రతి ట్రాన్సాక్షన్స్ అన్నిటి కూడా ఒక సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్ ద్వారా స్కాన్ చేయిస్తున్నారు. డిపార్ట్మెంటల్ వారి ఎవరిని కూడా లోన్కి అలౌ చేయట్లేదు, జరుగుతున్నది. అయితే మీన్ వైల్ ఈ 69 రోజులు కూడా ఈ మధుసూదన్ రెడ్డి ఖాళీగా ఏం లేడు. ఆయన ఏం చేస్తున్నాడంటే వైసీపీ నాయకులు ద్విముఖ వ్యూహం పన్నుతున్నారు. ఏమిటి అనంటే అవినీతి బాగోతాలు చేయడం. ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు దాన్ని ఎలా ట్యాంపరింగ్ చేసి ఆధారాలు లేకుండా చేయడం, రెండవ ప్రక్రియలోకి ప్రతి ఒక్కరు కూడా వెళ్తున్నారు. ఉదాహరణకి వాసుదేవరెడ్డిని చూస్తే మొన్నటి వరకు 2 మాసాలు అబ్స్కాండెడ్. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ అబ్స్కాండెడ్ అంటే ఇట్ ఈస్ ఏ షేమ్ఫుల్. అలాగే వెంకటరెడ్డి ఎక్కడున్నాడో అతి లేదు, గతి లేదు. దీస్ పీపుల్ ఆర్ మోర్ దాన్ టెర్రరిస్ట్. ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్ కాన్షియస్లీ. పబ్లిక్ మనీని
పబ్లిక్ మనీ మిస్యూజ్ చేసిన వాడు ఎకనామిక్ అఫెన్స్ చాలా పెద్ద అఫెన్స్ అండి, నాట్ ఏ స్మాల్ థింగ్. 800 crores అక్కడ ఉన్న స్టాఫ్ అందరినీ ప్రభావితం చేసి ఏ రకంగా మళ్ళీ దాన్ని ట్యాంపరింగ్ చేయాలా, ట్యాంపరింగ్ ఆఫ్ ది ఎవిడెన్స్ ఈజ్ ఆల్సో అన్ అఫెన్స్, క్రిమినల్ అఫెన్స్. ఇవన్నీ ఆధారాలు దొరకగానే ప్రభుత్వం సరి అయినటువంటి చర్య తీసుకుంది, ఆయన ముందు సస్పెన్షన్ లో పెట్టింది. ఇప్పుడు విచారిస్తారు. సస్పెన్షన్ ఈజ్ నాట్ ఏ పనిష్మెంట్. ఏ రకమైనటువంటి రికార్డింగ్ కూడా అందుబాటులో లేకుండా ఎవిడెన్స్ ని తారుమారు చేయకుండా ఉండడానికి కోసం ఎవరి మీద అయితే విచారణ చేపడతామో వాళ్ళు సస్పెండ్ చేస్తారు. అది సర్వసాధారణం. ఏ ప్రభుత్వ ఉద్యోగైనా, అది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని, రూల్స్ ఒకటే. ఇప్పుడు అసలు నీకు తేలుతుంది ఈయన ఏ రకమైనటువంటి ట్రాన్సాక్షన్స్ చేశాడు, ఏ రకంగా ఈ మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్. ఏపీ ఫైబర్ నెట్ లాస్ లో ఎందుకు ఉంది? ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటుండగా ఇంత యాడ్ ఏజెన్సీస్ నుంచి వస్తున్న లాభాలు దిశగా ఉండవలసిన ఏపీ ఫైబర్ నెట్ లాస్ లోకి ఎందుకు వెళ్ళింది? ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఎనాలిసిస్ చేయాలి, రేషియో ఎనాలిసిస్ చేయాలి, ఎక్కడ మిస్యూజ్ అయింది. ఫండ్స్ నాకు తెలిసి ఒక 400 కోట్లు డైవర్షన్ అయింది ఏపీ ఫైబర్ నెట్ నుంచి. మరి 400 కోట్లు అంటే అది 400 రూపాయలు కాదు బ్రహ్మనాయుడు గారు. 400 కోట్లు అంటే వీళ్ళకి లెక్కలేదు వైసీపీ నాయకులు. వీళ్ళు కోట్ల మనుషులు, రూపాయి మనుషులు కాదు, కోట్లే. ఎందరో చేయట్ట కోట్లే వీళ్ళు స్కాములు చేయడం. మీది ఇదే ఈ అందుగలడు ఇందు లేదని సందేహము వలదు బ్రహ్మనాయుడు గారు. ఎందెందు వెతికినా దొరుకుని ఈ అవినీతి గత ప్రభుత్వంలో. సార్ ఒకటి శివశంకర్ గారు, ఇందాక మీరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రిక్రూట్ చేశారన్నారు కదా, అంటే అక్కడ కూడా ఏమన్నా ఉద్యోగానికి ఇన్ని లక్షలు అని చెప్పేసి ఏమన్నా ఛార్జ్ చేసి ఉండే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా. ప్రతి డిపార్ట్మెంట్ లో వీళ్ళు ఏం చేశారు అని అంటే, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వాడికి 1,00,000, 2,00,000, 3,00,000 వాళ్ళ ఇష్టమే వసూలు చేశారు. డెసిగ్నేషన్ బట్టి ఏమండి, డిపెండింగ్ ఆన్ డిపార్ట్మెంట్. బ్రహ్మనాయుడు గారు ఒక అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగి దగ్గర 3 లక్షలు 2 లక్షలు తీసుకుంటే 20 నెలల జీతం వాడికి రాదు. అంటే 20 నెలల వాడి శ్రమని పీల్చుకుంటున్నారు. ఇది వీళ్ళ పనితీరు. ఇప్పుడు అదే గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, బాధ్యత ఉంటుంది. అసలు వైసీపీ, నేను అనేక సందర్భాల్లో గవర్నమెంట్ ఎన్నికల ముందే చెప్పాను నా డిబేట్ లో, వీళ్ళు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రైవేట్ ఉద్యోగులను అపాయింట్ చేయడంలో చాలా ప్రమాదం అడ్మినిస్ట్రేషన్ కానీ నేను అనేక ఛానల్స్ లో చెప్పడం జరిగింది బ్రహ్మనాయుడు గారు. ఇప్పుడు అది అన్ని కూడా ఒకటి వెలికి వస్తున్నాయి. వాళ్ళకి బాధ్యత ఉండదు, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండదు వాళ్ళకి. ఈ రోజు ఉంటారు, రేపు పోతారు, వాళ్ళకేమి పెద్ద పట్టించుకోరు. అటువంటి వాళ్ళ ద్వారా వీళ్ళు ఈ అవినీతి టాక్టిక్స్, ఈ పన్నాగాలన్నీ పని మీకు అన్ని డిపార్ట్మెంట్ లో, ఫైబర్ నెట్ కాదు, ఎక్సైజే కాదు, మైండ్ సెట్ జియాలజీ కాదు, నాట్ ఓన్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంటే కాదు, ఆల్ డిపార్ట్మెంట్స్ లో తవ్వితే ఇంకా అలా బయటకు వస్తుంటాయి, కలుగుల్లోంచి వచ్చినట్టు వస్తుంటాయి. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న చర్య, నేను ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే చెప్పాను, 10 మంది ఐఏఎస్లు ఐపీఎస్లని ముందు సస్పెండ్ చేసి లోన్ వేసేయాలి. అసలు అడ్మినిస్ట్రేషన్ ఇంత చండాలంగా గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ జరగలేదు నా ఊహ తెలిసి. నేను 28 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నాను. నా ఊహ తెలిసి 40 సంవత్సరాల్లో ఎప్పుడు ఇంత దరిద్రంగా అడ్మినిస్ట్రేషన్ జరగల. అసలు బ్యూరోక్రసీ ఏం చేస్తుంది? వాళ్ళ కోడ్ ఆఫ్ కాండక్ట్ లేదా? సర్వీస్ రూల్స్ లేవా? అంటే వైసీపీ నాయకులు ఏం చెప్తే సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండా? ఇదా వీళ్ళు చేసే పని? ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఇక్కడ నాయకులు, అధికారులు కుమ్మక్కైపోయి ప్రభుత్వ ఖజానాన్ని లూటీ చేశారు. కాబట్టి అలాంటప్పుడు ఆ ప్రభుత్వ అధికారులందరి మీద సస్పెన్షన్ వేటు పడుతుందా సార్? ఖచ్చితంగా సస్పెన్షన్ వేటు జైల్లో పెట్టాలండి. నేను ఇంకా సస్పెన్షన్ తక్కువ అంటాను. ముందు ఇమీడియట్ గా ఏమండి, ఒక ఏసీబీ ట్రాప్ అయితే 500 లంచం తీసుకుంటే ఒక ఉద్యోగిని తీసుకెళ్లి జైల్లో పెడతారు, 15 రోజులు జైలు ఎవరు. 800 కోట్లు ఇక్కడ అవినీతి జరిగింది అని అంటే ఇక సస్పెన్షన్ ఏంటంటే జైలు తీసి లోన్ వేయాలండి, జైల్లో పెట్టాలి వీళ్ళందరినీ. డబ్బులు రికవర్ చేయాలి కదా సార్? రికవరీ చేయాలి. అసలు దాని మీద పూర్తిగా అసలు డిస్మిషన్ ఫ్రమ్ ది సర్వీస్, ఆర్టికల్ 311 ని ఉపయోగించి డిస్మిస్ చేసి పారేయాలి. ఇది దేశంలోనే
ప్రతి ఒక్కడికి ఎగ్జాంపుల్ అవుతుందండి. పిచ్చి పిచ్చి పరిపాలనలు, పొలిటికల్ నాయకులకు తొత్తులుగా పరిపాలన చేయడము, ఈ జబ్బు, ఈ వైరస్ కట్టాలి అంటే ఒక కఠినమైన చర్యలకి ఈ ప్రభుత్వం ఉపక్రమించాలని నేను మీకు తెలియజేస్తున్నాను బ్రహ్మనాయుడు గారు. రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు జాయిన్ అయ్యారు ఇప్పుడే. భారతీయ